హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలో మెయిన్ పేషన్ వార్తా విశేషాలు చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాలకు వెళ్దాం. కోటెత్తిన భక్తులు 9వ రోజుకు చేరిన శాకాంబరి దీప్తా కార్యక్రమంలో అమ్మవారి దర్శనం అన్నట్టు మరి వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఘనంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి శాకంబరి ఉత్సవాలు మరి ప్రజలు భారీ ఎత్తున వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాల్సిందిగా కోరుతాను. మళ్లీ శివుడు పర్వతగిరిలో జోరుగా ఇసుక దందా, ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించడంతో కొద్ది రోజులు బ్రేక్. ట్రాక్టర్ యజమానులు సిండికేట్, సరైన పత్రాలు లేకుండానే రవాణా, దండిగా అధికారుల అండదండలు అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఇక చూడు రెవెన్యూ అధికారులు, ఆర్ఐ వీళ్ళు, ఎంఆర్ఓ వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు పుష్కం తరలించుకోబోతుంటే మొత్తం ఇది అక్రమానికి తెగబడి ఈ దళారులతో చేతులు కలిపి ఈ విధంగా సహకరిస్తే మాత్రం మీరు ఉద్యోగాలలో ఉండని అవసరం లేదు. ఇంట్లో కూర్చోరు. మీకు బాధ్యత రహితంగా మీరు పని చేయాలంటే చెయ్యరు, లేదంటే అవసరం లేదు. పర్వతగిరిలో ఇసుక దందా మళ్ళీ జోరందుకుంది. ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించడంతో కొద్ది కాలం స్తబ్దుగా ఉన్నదంతా కొంత గుంతలు తొక్కుతోంది. అక్రమ సంపాదన లక్ష్యంగా ట్రాక్టర్ యజమానులు పావులు కలుపుతున్నారు. వారంతా సిండికేట్ గా మారి అక్రమంగా ఇసుక తొలుకుపోతుంటా ఒక్కో ట్రాక్టర్ నుంచి 2,000 వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులను మచ్చిక చేసుకుని తమ అక్రమార్జనకు అడ్డు అదుపు లేకుండా వ్యూహం రచిస్తున్నారని, సరైన పత్రాలు లేకున్నప్పటికీ ఆకేరువాగు నుంచి రూలకల్, నారాయణపురం చెరువు ముందు తాండా, రావూరు వరకు ఇసుక రవాణా నిర్వహిస్తూ జేబులు నింపుకుంటున్నారు. గతంలో అక్రమ ఇసుక రవాణాపై సీరియస్ గా వ్యవహరించిన పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇప్పుడు మెతక వైఖరి అవలంబించడం వెనుక ఉన్న మర్మం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా ఇసుక రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడడంతో పాటు భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయ భూములు బీలుగా మారుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి మళ్ళీ ప్రారంభమైన ఇసుక దందాపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. స్థానికులు గారు మేము కూడా కోరుతున్నాం. లేదంటే అధికారుల మీద, స్థానికంగా ఉన్నటువంటి అయితే రెవెన్యూ అధికారులు ఉన్నారో ఖచ్చితంగా మీ మీద కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మీ ఇష్టం. ఓరుగల్లులో జగన్నాథ రథయాత్ర మధ్యాహ్నం 3 గంటలకు పబ్లిక్ గార్డెన్స్ లో ప్రారంభం, వెల్లడించిన భూపావన హరినామదాస్ అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఆ పథకాలతో సత్తా చాటాలి వరంగల్ సిపి సంప్రీత్ సింగ్ పిలుపు. ముగిసిన భద్రాద్రి జోనల్ పోలీస్ డిప్యూటీ మీట్ అన్నట్టు మన సంప్రీత్ సింగ్ గారు చెప్పడం జరుగుతోంది. ముంపు నుంచి కాపాడండి, నాలాలు, డ్రైనేజీల కబ్జాలపై చర్యలు తీసుకొని పునరుద్ధరణ పనులు త్వరగా చేపట్టండి. భద్రకాళి చెరువు విస్తరణ తగ్గింపుతో పొంచి ఉన్న ప్రమాదం. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, నగర కమిషనర్ చాహద్ బాజ్ పైకు వినతి అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఇక ఏదైతే వరంగల్ భద్రకాళి టెంపుల్ చెరువు ఉందో, చెరువు ఉంటుందో ఆ చెరువును కొంచెం కుదించినట్టుగా చూసుకోవచ్చు. ఆ కుదించినటువంటి జాగ మరి ఆ వర్షపు నీళ్లు ఎక్కడికి పోవాలి? సో కాబట్టి ముంపు ప్రాంతాలకు గురయ్యేటటువంటి ప్రాంతాలకి ఈనాడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది కాబట్టి సో దాని మీద నగర కమిషనర్ చాహద్ బాజ్ పైకు వినతి ఇచ్చినట్టుగా మనం చూసుకోవచ్చు. ప్రమాదం జరగకుండా మరి ప్రజలను ఏ విధంగా సేవ్ చేయాలి, సో దాన్ని ఎందుకు కుదించడం, దాని మీద వివరణ ఇవ్వాల్సినట్టుగా మనకు అక్కడ ప్రస్తావన రావడం జరిగింది. కాబట్టి మరి దాన్ని ఏ విధంగా కలెక్టర్ గారు ఏ విధంగా దాన్ని సాల్వ్ చేస్తారు, సో ఉన్నటువంటి కుదించడం కనుక అసలు అంతర్గతంగా ఏం జరిగింది అనేది క్లారిటీ రావాల్సి ఉంది. సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేషన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.